హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడే తమ్నెల్లో పెట్టిన ప్రకారం నేనైతే ఆల్రెడీ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు 12:30కి. అప్పుడు నేనైతే కమ్యూనిటీ బాక్స్లో అయితే చెప్పాను, ఎందుకంటే అప్పుడు నేను ఆఫీస్లో ఉండడం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను. అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు, చాలామంది అయితే చూసుకొని ఉంటారు. అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్కి ఎలా ఉంటుంది, యూనివర్సిటీస్కి ఎలా ఉంటుంది నేను చెప్తాను. అలాగే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఎలా అయితే చూసుకోవాలో కూడా చెప్తాను. నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. క్లియర్గా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేశారు దయచేసి వీడియోని లైక్ చేయండి, చాలా మంది వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే మీకు నేను ఎలా అయితే హెల్ప్ చేశాను, మీరు లైక్ చేస్తే ఈ కంటెంట్ ఎవరికైతే తెలియదు వాళ్ళ వరకు అయితే రీచ్ అయ్యి వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు. నేను మీకు హెల్ప్ చేసిన మీరు కూడా అలాగే వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి దయచేసి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. మీరు అక్కడ బాధితే నాకు ఎక్కడి వరకు వినిపించాలి, అంత గట్టిగా బాదేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను నార్మల్గా అయితే మీకు చూపిస్తాను ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి, ఓకేనా. ఇక్కడైతే ఉంది కదా, మీరు ఓపెన్ చేస్తే ఈ లింక్ ఓపెన్ చేయగల మీకు ఇక్కడైతే కనబడుతుంది న్యూ అని చెప్పి. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి సబ్మిట్ కొట్టారు అంటే మీకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అయితే ఇచ్చేసేయండి. మీరు ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది ఏంటో నేను చూపిస్తాను. మీరు ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఇలా చూపిస్తుంది, డౌన్లోడ్ అలాట్మెంటా లేదా సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ వెబ్ ఆప్షన్స్, మీరు ఏం పెట్టారో వెబ్ ఆప్షన్స్ అని కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడైతే మీరు అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి, ఓకేనా. అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ అందరూ చేయాలి. మేము అసలు కాలేజీకే వెళ్ళాము, అసలు మేము ఆ కాలేజ్లో రిపోర్టే చెయ్యము అనుకున్న వాళ్ళు అయితే ఇది చేయకపోయినా పర్లేదు. కానీ మేము ఆ సీట్ అనేది రిజర్వ్గా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ అయితే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో ఏంటైతే నేను చూపిస్తాను. అదైతే ఇలా అయితే ఉంటుంది. అలా అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏ కాలేజ్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత వచ్చింది, ఎంతమందిని హైర్ చేసుకున్నారు, ఎంతమందిని తీసుకున్నారు అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. సపోజ్ మీరు ఇక్కడ ఒక కాలేజ్ కొట్టుకోండి. ఒక కాలేజ్ అంటే ఏఎన్యూ కొడదాం, మనం ఎలాగో ఏఎన్యూ స్టూడెంట్ కాబట్టి. ఏఎన్యూ ఉంది కదా, ఏఎన్యూ కొట్టేసి ఎంబీఏ కొట్టండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఆ కాలేజ్లో ఏ ర్యాంక్కి తీసుకున్నారు, ఏ క్యాస్ట్లో తీసుకున్నారు, ఏ ర్యాంక్కి ఏ క్యాస్ట్కి ఎంత వచ్చింది, క్లియర్గా ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు ఏ క్యాస్ట్, వాళ్ళ ర్యాంక్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ రీజియన్ ఏంటి, ఓవరాల్గా మొత్తం అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. దీన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది సెకండ్ కౌన్సిలింగ్కి, ఓకేనా. ఇలా అయితే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను చెప్పేశాను మీకు, ఓకేనా. అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పేశాను ఫస్ట్ది. అలా అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ప్రైవేట్ కాలేజ్కి ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తాను, ఓకేనా. క్లారిటీగా అయితే చూడండి ప్రైవేట్ కాలేజ్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇది ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, మన సబ్స్క్రైబర్కే వచ్చింది అనమాట. ప్రైవేట్ కాలేజ్లో తనకి ఎక్కడ వచ్చింది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అయితే వచ్చింది. ఇక్కడైతే చూసుకోండి, అన్ని హైడ్ చేశాను తనవి. యాక్చువల్గా తను మెయిల్ ఏయూ రీజియన్, క్యాస్ట్ వచ్చి ఎస్సీ, ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ అనే ఉంది, తను ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబులే. కానీ ఇక్కడ చూసారా తనకి ప్రైవేట్ కాలేజ్లో రావడం బట్టి తనకి రెండింటి దగ్గర 60,000 వచ్చింది. ఎలా ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ వచ్చే వాళ్ళందరికీ ఇలా అయితే ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయినా సరే ప్రైవేట్ కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి మీకు రెండింటి దగ్గర అమౌంట్ అయితే ఉంటుంది. ఇదైతే ప్రైవేట్ కాలేజ్కి వస్తే ఎలా ఉంటుంది. అలాగే మీకు అండ్ నెక్స్ట్ మీకు అలాగే యూనివర్సిటీస్లో కానీ సీట్ వస్తే కానీ యూనివర్సిటీస్లో సీట్ వస్తే ఎలా వస్తుంది అంటే ఇలా అయితే వస్తుంది చూసుకోండి. దీనైతే ఎస్సీ క్యాస్ట్, ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎస్ వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ ఉంది కాబట్టి దీనికైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏముంది, దీనికి ఏఎన్యూ కాలేజ్ గుంటూ సెల్ఫ్ ఫినాన్స్లో ఎంహెచ్ఆర్ అయితే వచ్చింది. దీని ఏంటంటే దీని ఫీజు వచ్చి 32,975 ఉంది. కానీ ట్యూషన్ ఫీ అయితే 0 అని ఉంది. 0 అంటే ఏంటి అంటే నేను జాయిన్ అయ్యే టయానికి అయితే ఏది కూడా ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా అవి మాత్రమే పే చేయాలి, అవి మాత్రమే పే చేస్తే సరిపోతుంది. కాలేజ్ ఫీజు ఎప్పుడు కట్టాలంటే ఎప్పుడైతే స్కాలర్షిప్ అయితే వేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు కాలేజ్ ఫీ అనేది కట్టడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది
ఇదేంటి అంటే సెల్ఫ్ ఫినాన్స్లో జనరల్లో ఎవరికి వచ్చినా సరే ఇక్కడ 0 అని వస్తుంది. అలాగే కొన్ని యూనివర్సిటీస్లో సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అని ఉన్నాయి. సో తినైతే చూసుకోండి. తినేంటి అంటే ఎస్సీ క్యాస్ట్, ఫీజు రియంబర్స్మెంట్ ఎస్. కానీ ఇక్కడ తినకు వచ్చింది ఏంటి అంటే ఏఎన్యూ కాలేజ్ గుంటూరు సెల్ఫ్ సపోర్టింగ్ వచ్చింది. ANCUSS మీడియా మేనేజ్మెంట్, MBA మీడియా మేనేజ్మెంట్ అయితే వచ్చింది. కానీ దీనికి సెల్ఫ్ సపోర్ట్లో వచ్చింది కాబట్టి సెల్ఫ్ సపోర్ట్కి మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. యూనివర్సిటీలో వచ్చినా సరే సెల్ఫ్ సపోర్ట్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో రాదు కాబట్టి దీనికి రెండింటి దగ్గర అమౌంట్ ఉంది. సో రెండింటి దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి తిను సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ కాలేజ్లో జాయిన్ అవుతాను అనుకుంటే కాలేజ్ ఫీజు కూడా ఎంతో కొంత అయితే పే చేయాలి. సో ప్రిన్సిపల్తో మాట్లాడుకొని కాలేజ్ ఫీజు ఎంతో కొంత, సో తనకున్న కాలేజ్ ఫీజులో ఎంతో కొంత పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ తనైతే నేను మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అంటే కాలేజ్ ఫీ అయితే ఏది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఏమైనా పే చేయమంటే ఎక్స్పెన్సెస్, వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. లేదు జిరాక్స్ కాపీ చాలు అనుకుంటే జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేసేసి ఇంకైతే మనం వచ్చేసేయాలి. సో ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నా ఫీజు ఏమైనా తీసుకున్నా సరే మళ్ళీ మీకు వేరే కాలేజ్ అలాట్ అయితే అప్పుడు మీకు ఆ ఫీజులోంచి ఒక 5% వాళ్ళు కన్సెషన్ తీసుకొని మిగతా ఫీజు అంతా మీకు రిటర్న్ చేస్తారు. ఫీజు అంటే ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఫీజు మాత్రమే కట్టించుకుంటారు, కాలేజ్ ఫీజు కాదు. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా అయితే మీకు ఉంటుంది. ఓకేనా, సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి అంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పా కదా కాలేజ్లో. సో మీకు ఓపెన్ చేయగానే మీకైతే ఇలా అయితే కనబడుతుంది చూసుకోండి. సో మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అలాట్మెంట్ అయితే తీసేసుకుంటారు. సో అలాట్మెంట్ మీకు ఆ కాలేజ్కి మేము రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది క్లిక్ చేయండి. అసలు నేను కాలేజ్కే వెళ్ళను, నాకు అవసరం లేదు, నేను సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తా అనుకున్న వాళ్ళు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు, మీరు చేసినా చేయకపోయినా ఏం కాదు. ఓకేనా, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది. సో కానీ మీది సీట్ అనేది రిజర్వ్గా ఉండాలి. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మళ్ళీ మీ సీట్ రిజర్వ్గా ఉండాలంటే మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి కూడా వెళ్ళి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి మీరు దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది. ఆర్ యూ షూర్ టు యాక్సెప్టెన్స్ టు జాయిన్ అని వస్తుంది. సో అప్పుడు మీరు ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఓవరాల్గా మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, సో ఓవరాల్గా ఇక్కడైతే వస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ACET MCA through self-reporting system. Okay, your joining details are confirmed via hall ticket number. Note, submit this along with provisional allotment order already downloaded. సో ఇది ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మీకు. అలాగే మీకు ఏంటి అంటే మెయిల్కి కూడా అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో మీకు ఏ కాలేజ్లో వచ్చింది, కొంతమంది మెయిల్స్ ఇచ్చారు కదా, మెయిల్స్ వర్కింగ్లో ఉంటే కానీ సో వాళ్ళకి ఇలాగ మెయిల్స్ కూడా వస్తుంది. అలాట్మెంట్ ఏ కాలేజ్లో అయ్యింది అని చెప్పి ఇలా మెయిల్ కూడా అయితే వస్తుంది. ఓకేనా, ఏదైతే చూసుకోండి, ఇది మెయిల్ వచ్చింది. సో దీనికి MHRలో అలాట్ అయింది కాబట్టి ఒక మెయిల్ అనేది కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మీ డౌట్, సో ఫైనల్ డౌట్ ఏంటంటే నో కాలేజ్ అలాటెడ్ యూ అని వచ్చింది. అంటే ఏంటి అంటే సో మీకు ఏ కాలేజ్లో అలాట్ అవ్వలేదు అని చెప్పి అర్థం అనమాట. నో కాలేజ్ అలాటెడ్ టు యూ అని వస్తే మీకు ఏ కాలేజ్లో కూడా మీకు అలాట్ అవ్వలేదు కాలేజ్ అని చెప్పి మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో మీకు ఎక్కడ కూడా అర్హులు కాదు, అందుకే మీకు ఏ కాలేజ్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. నో కాలేజ్ అలాటెడ్ టు అంటే నీకు ఎక్కడ కూడా ఏ కాలేజ్లో కూడా నీకు సీట్ రాలేదు అని అర్థం. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఫైనల్గా అయితే. సో మీకు ఎలా అనిపించిందో వీడియో, క్లారిటీ వచ్చిందా రాలేదో కూడా నాకు చెప్పండి. బికాస్ నాకు ఒక అవగాహన ఉంటుంది మీకు ఎలా హెల్ప్ఫుల్ అయిందో అని చెప్పి. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా సెల్ఫ్ రిపోర్టింగ్ ఫోన్లో చేయాలో చెప్పాను ఒక పాయింట్. సో అలాట్మెంట్ ఆర్డర్ ప్రైవేట్ కాలేజ్కి ఎలా ఉంటుందో చెప్పాను, యూనివర్సిటీస్కి చెప్పాను, యూనివర్సిటీస్లో సెల్ఫ్ సపోర్ట్కి ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కూడా చూసుకోండి, ఏ క్యాస్ట్కి ఎంత వచ్చింది, సో ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకున్నారు, సో ఆ క్యాస్ట్కి ఎంత వచ్చింది, ఇవన్నీ మీరు చూసుకుంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్కి ఒక యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఓకేనా, నో కాలేజ్ అలాటెడ్ యూ అంటే ఏంటో కూడా చెప్పాను. మీకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో కింద అయితే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. దయచేసి మీ కమెంట్ కానీ. ఇప్పుడు నేనైతే లైవ్లోకి వస్తాను ఈరోజు, పక్కా ఏ టైం అయినా వస్తాను, 10కి అయినా లైవ్కి వస్తాను. సో అందరైతే లైవ్ గురించి అయితే వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ లింక్ అది ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూసుకోండి. ఓకేనా, మీకు ఆల్రెడీ లింక్ తెలుసు, అందరు చూసుకున్నారు, కాకపోతే ఒక అవగాహన కోసం లింక్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.